హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రీసెంట్గా టాటా టియాగో కార్ అయితే లాంచ్ అయింది. చాలా హైప్ అయితే క్రియేట్ చేసింది అనమాట. ముఖ్యంగా దీని ప్రైస్ వల్ల ఇది ఎక్కువ హైప్ అయితే క్రియేట్ చేసింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లాంచ్ ఈవెంట్లో మనకి లాంచ్ చేసేటప్పుడేమో టాప్ వేరియంట్ లాంచ్ చేసి దాని ఫీచర్లన్నీ చూపిస్తారు అనమాట. ఎండ్లో ఏంటంటే మనకి ప్రైజెస్ లాంచ్ చేసేటప్పుడు బేస్ వేరియంట్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ లాంచ్ చేస్తారు. ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాన్ని క్యాచ్ చేస్తారు అనమాట. క్యాచ్ చేసి ప్లస్ ఏంటంటే ఆ హైప్ని వాడుకోవడానికే ట్రై చేస్తారు ఎవరైనా అంతనమాట ఇనిషియల్గా. సో స్టార్టింగ్లో ఇనిషియల్గా వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేయడానికే ట్రై చేస్తారు ఎవరైనా సరే. సో దాని తర్వాత మనకి కొంచెం హైప్ అనేది తగ్గితే దాని యాక్చువల్ రియాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కంప్లీట్ బేస్ వేరియంట్ టియాగోలో. సో ఈ పిక్చర్స్ అనేవి ఆల్రెడీ టాటా వాళ్ళ సైట్లో ఇచ్చేసారనమాట. బేస్ వేరియంట్ మనకి ఏం ఫీచర్లు వస్తాయని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 4.69 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి ఒక 5.5 lakhs వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. మన హైదరాబాద్ కానీ నెక్స్ట్ విజయవాడ, ఆంధ్ర, తెలంగాణలో అంతవరకు ఉండొచ్చు. ఈ 5.5 lakhsకి మనకి ఏం ఫీచర్స్ వస్తాయి అసలు? ఆ టాప్ వేరియంట్ పక్కన పెట్టేసేయండి. ఈ 5.5 lakhsకి మనకైతే ఏమొస్తాయి? ఫస్ట్ మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ గురించి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే బిల్డ్ క్వాలిటీని అండ్ సేఫ్టీని ఎక్కడా కూడా పక్కన పెట్టలేదు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ప్రీవియస్గా ఈ కార్కి 4 star సేఫ్టీ రేటింగ్ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన కార్ తోటి 5 star రేటింగ్ అనేది ఖచ్చితంగా అచీవ్ చేస్తారు అనమాట. లాంచ్ అప్పుడు కూడా వీళ్ళు కార్ని తీసుకెళ్లి స్తంభానికి గుద్దించారు. నెక్స్ట్ కార్ టు కార్ ఇంపాక్ట్ అయితే టెస్ట్ చేశారు. దాంట్లో అన్నింటిలో కూడా ఇదైతే పాస్ అయింది. అండ్ నెక్స్ట్ భారత్ అండ్ క్యాప్లో, గ్లోబల్ అండ్ క్యాప్లో ఖచ్చితంగా 5 star రేటింగ్ అయితే స్కోర్ చేస్తారు అనమాట. సో సేఫ్టీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ స్టాండర్డ్గా ప్రతి వేరియంట్లో మనకి 6 air bags అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఫీచర్ల వైజ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనం ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్లో మనకి టాప్ వేరియంట్ ఎల్ఈడి హెడ్ లైట్స్, నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ వస్తాయి కదా. దీంట్లో అవి ఏం రావు అనమాట. హాలోజన్ హెడ్ లైట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఏం రావు మనకి. టాప్ వేరియంట్ మనకి 360 కెమెరా ఉంటుంది కూడా, అది కూడా రాదు. నెక్స్ట్ గ్రిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట బేస్ వేరియంట్కి టాప్ వేరియంట్కి. టాప్ వేరియంట్ మనం చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, బట్ ఇది అంత అట్రాక్టివ్గా అయితే ఉండదు. బట్ ఓకే, బేస్ వేరియంట్ కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. టాప్ వేరియంట్లో ఇక్కడ సెంటర్లో మనకి కనెక్టెడ్ ఆ లైట్ ఉండేది, అది జస్ట్ రిఫ్లెక్టర్ అనమాట. కనెక్టెడ్ టైల్ లైట్ అయితే కాదు. ఇక్కడ దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు బేస్ వేరియంట్లో. బేస్ వేరియంట్లో మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి. అగైన్ బ్యాక్ కెమెరా అయితే మనకి రాదనమాట. రేర్ వైపర్ రాదు మనకి, రేర్ డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ షార్ఫిన్ యాంటెన్నా కూడా రాదనమాట. సో బేస్ వేరియంట్ కాబట్టి ఇవన్నీ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇప్పుడు వస్తున్న బేస్ వేరియంట్లో మనకి చాలా ఫీచర్లు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అట్లీస్ట్ ఆ రేర్ వైపర్ డీఫాగర్ ఇచ్చింటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. కమింగ్ టు సైడ్ వ్యూలో మీరు చూసుకోవచ్చు, అలాయ్ వీల్స్ అయితే రావట్లేదు. టాప్ వేరియంట్లో మనకి 15 inch అలాయ్ వీల్స్ వస్తాయి అనమాట. దీంట్లో వచ్చినప్పటికే 13 inch స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిడ్ వేరియంట్లో మనకి 14 inch వస్తుంది. బట్ దీంట్లో వచ్చేసరికి 13 inch స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో క్రోమ్ ఫినిషింగ్ కానీ ఈ హ్యాండిల్స్కి ఇవన్నీ ఏమీ రావట్లేదు. ఇంకా ఓఆర్ వేమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి మాన్యువల్ ఓఆర్ వేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటిని లోపల నుంచి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా సైడ్ వ్యూలో అంతే ఫ్రెండ్స్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మనకి. సైడ్ వ్యూలో మ్యాక్సిమం అంటే వీల్స్ ఇవే ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇంటీరియర్లో చూడండి మీరు, సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే రావట్లేదు. టాప్ వేరియంట్లో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బట్ బేస్ వేరియంట్లో అదేం రాదు. కలరింగ్ అయితే సేమ్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆ డాష్ బోర్డ్ కలరింగ్ కానీ ఇవంతా సేమ్ అలాగే ఉంది. అండ్ స్టీరింగ్ వీల్ కూడా సేమ్ ఉంది. బట్ స్టీరింగ్ వీల్ మీద మీకు ఈ కంట్రోల్స్ అన్నీ మిస్ అవుతాయి అనమాట. అది నెక్స్ట్ చూపిస్తాను మీకు. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే సేమ్ ఉంది, బట్ కొన్ని ఫీచర్లు అయితే మిస్ అవుతాయి మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. బట్ సేమ్ డిజిటల్ టైపే ప్రొవైడ్ చేశారు మీకు, అది కొంచెం బెటర్ అనే చెప్పాలి. దాని తర్వాత ఇంకా మ్యూజిక్ సిస్టమ్ కానీ దాని తర్వాత కంట్రోల్స్ కానీ ఏమి రావన్నమాట మీకు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసేశారు కాబట్టి మీకు ఇవైతే ఏం రావు. స్పీకర్ల దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్కటి ఇన్స్టాల్ చేయించుకోవాల్సిందే. ఈవెన్ చిన్న సైజ్ స్క్రీన్ కూడా మనకి ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. దాని తర్వాత IRVM, దాంట్లో కూడా మాన్యువల్ వస్తుంది, దీంట్లో కూడా మాన్యువల్ ఉంటుంది ఆబ్వియస్గా. ఇంకా ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఉండేవి, అవి కూడా ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కాకుండా నాకు తెలిసి హాలోజన్ లైట్సే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ స్టీరింగ్. సో స్టీరింగ్ మీరు చూసుకోవచ్చు, మనకి స్టీరింగ్ పైన ఆడియో కంట్రోల్స్ ఉంటాయి కదా, అవేం ప్రొవైడ్ చేయట్లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆడియో సిస్టమ్ కూడా రాదనమాట మనకి బేస్ వేరియంట్లో. ఇంకా క్రూజ్ కంట్రోల్ అది ఇంపాసిబుల్, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. బట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ అయితే సేమ్ ఉందన్నమాట, ఏ చేంజెస్ అయితే లేవు. సేమ్ డీ కట్ స్టీరింగ్ ప్లస్ డ్యూయల్ స్పోక్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే స్పోర్టీగా బాగానే ఉంది.
దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా మాన్యువలే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. టాప్ వేరియంట్లో కూడా మీకు ఫిజికల్ బటన్సే ఉంటాయి. ఇక్కడ 65 వాట్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట, ఛార్జింగ్ సాకెట్ మనకి టాప్ వేరియంట్లో. బట్ దీంట్లో అయితే అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ ఛార్జింగ్ ప్యాడ్స్ కూడా అది ఇంపాసిబుల్, అది కూడా ఉండదు. ఇంకా ఇంటీరియర్స్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయా, ఇందా చూపించా కదా మీకు అవుట్ సైడ్ ఓఆర్విఎం ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ టాప్ వేరియంట్లో ఇక్కడ మనం ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట, అది కూడా లేదు దీంట్లో. ఇక్కడ ఫోటోలో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో విండో కంట్రోల్స్ ఇవన్నీ ఉండేవి, బట్ దీంట్లో విండో కంట్రోల్స్ కూడా లేవు. బట్ నాకు తెలిసి విండో కంట్రోల్స్ ఖచ్చితంగా వస్తాయి, అన్ని కూడా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అదైతే చెక్ చేయాలి, ఒకసారి చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు గేర్ నాబ్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక 5 స్పీడ్ గేర్ నాబ్, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ మనకి ఓన్లీ మాన్యువల్ ఆప్షన్లో మాత్రమే వస్తుంది. ఏఎంటీ గేర్ బాక్స్ కావాలంటే దీన్ని నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళాలి, లేకపోతే దాని తర్వాత వేరియంట్కి వెళ్ళాలి. జనరల్గా మనకి బడ్జెట్ కార్స్లో ఏఎంటీ గేర్ బాక్స్ అనేది తీసుకురారనమాట. సో ఇక్కడ కూడా అదే చేశారు. దీంతో పాటు ఇంకా మిస్ అయిన ఫీచర్లు ఏంటంటే బ్యాక్ సైడ్ రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా రావట్లేదు, అది కూడా మిస్ చేశారు. సో ఓవరాల్గా మనకి చెప్పాలంటే సీటింగ్ కంఫర్ట్ అలాగే ఉంటుంది. మీరు ఇక్కడ సీట్ చూసుకోవచ్చు, సీటింగ్ కంఫర్ట్ అయితే అలాగే ఉంటుంది. కొంచెం ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అంటారు కదా, దీన్ని యాక్చువల్గా ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అయితే కాదు, సీట్ అడ్జస్ట్ ఉంటాయి కదా మనకి, వాటిని కొంచెం పైకి లేపారన్నమాట. దానివల్ల కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. బట్ అగైన్ అండర్ థై సపోర్ట్ మీకు లోయర్ వేరియంట్లో కానీ నెక్స్ట్ టాప్ వేరియంట్లో కానీ సేమ్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా అది ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా ప్రీమియం ఫీచర్స్ అన్నీ మిస్ అయిపోతాయి అనమాట బేస్ వేరియంట్లో. సో వాళ్ళు చెప్పిన బేస్ వేరియంట్ ప్రైస్కి ఇది న్యాయం చేస్తుందని చెప్పాలి. ఓవరాల్గా సేఫ్టీ వైజ్ కానీ మనకి బేస్ వేరియంట్ తీసుకొని జస్ట్ మ్యూజిక్ సిస్టమ్ సరిపోద్ది. మనకి ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఈ వేరియంట్ అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ బడ్జెట్ మనం పెట్టుకోకుండా. ఈ బడ్జెట్లో మనకు వచ్చే కార్లో మీకు తెలుసు, ఏ కార్లో వస్తే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఆ కార్లలో మీకు సేఫ్టీ అనేది ఉందన్నమాట. బట్ ఈ కార్లో మనకి సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ అష్యూరెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డ్రైవబిలిటీ కానీ ఇంజిన్ ఫీల్ కానీ అవన్నీ నెక్స్ట్ అనమాట, అవన్నీ మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. సో ఫ్యూచర్లో వచ్చే కొద్దీ దీని గురించి మాట్లాడతాను అనమాట. సో ఈ కార్ ప్రస్తుతానికి ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువగా డిస్కస్ చేయకూడదు. సో కార్ లాంచ్ అయిన వెంటనే దీని గురించి ఏదో బాగా రీసెర్చ్ చేసేసి దీంట్లో అది ఉంది ఇది ఉంది లేకపోతే అది లేదు ఇది లేదు అని చెప్పేసి దాన్ని డిగ్రేడ్ చేయడం అంత కరెక్ట్ కూడా కాదు. సో ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి కొంచెం టైం తీసుకోవాలి. మినిమం ఒక 3 months నుంచి 6 months వరకు టైం తీసుకొని దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివ్యూ కూడా ఇవ్వచ్చు. బట్ ఇంజన్ వైజ్ అయితే మనకి ఏం చేంజెస్ లేవు కాబట్టి ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ మనకి సేమ్ ఉంటాయి అనమాట. ప్రీవియస్ కార్ అలాగే ఉందో ఇది కూడా అలాగే ఉంది. డ్రైవ్ రివ్యూ కూడా మీకు తొందరలో పోస్ట్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ తొందరపడైతే కార్ మీరు బుక్ చేయొద్దు. మీరు నా రివ్యూ కాకుండా మిగతా రివ్యూస్ కూడా చూడండి, మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా వాళ్ళ రివ్యూస్ కూడా చూడండి. అండ్ తర్వాత క్లియర్గా డెసిషన్ తీసుకోండి. దాని తర్వాత మీరు షోరూమ్కి వెళ్ళేసి 1-2 సార్లు డ్రైవ్ చేసి కార్ని ఇంటికి కూడా పిలిపించుకొని క్లియర్గా డ్రైవ్ చేసే డెసిషన్ తీసుకోండి. మేమేదో రివ్యూ చెప్తున్నామని చెప్పి మా డెసిషనే ఫైనల్ కాదు. అప్పుడు ఆ రోజుకి మాకే అనిపించింది అది మాత్రమే చెప్పాం అనమాట. సో చాలా మంది ఇదేదో ప్రమోషన్ అది ఇదని తెగ ఫీల్ అయిపోతుంటారు అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. సో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. సో ఇదనమాట టాటా టియాగోలో బేస్ వేరియంట్ గురించి. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.